గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం. తిథి తదియ మధ్యాహ్నం 2:13 తదుపరి చవితి. నక్షత్రం రోహిణి సాయంత్రం 4:18 తదుపరి మృగశిర. వర్షం ఉదయం 9:07 నుంచి 10:33, మళ్ళీ రాత్రి 9:26 నుంచి 10:54. దుర్ముహూర్తం ఉదయం 11:47 నుంచి 12:37. అమృత గడియలు మధ్యాహ్నం 1:25 నుంచి 2:51. రావు కాలం మధ్యాహ్నం 12 నుంచి 1:30. సూర్యోదయం ఉదయం 5:53. సూర్య సమయం సాయంత్రం 6:31. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ఈనాడులోని వార్తలు చూసుకున్నట్లయితే సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనపై నిర్ణయం భద్రతా బలగాలదే. అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోదీ. త్రివిధ దళాల అధిపతులతో ఢిల్లీలో భేటీ. రక్షణ మంత్రి, సిడిఎస్ జాతీయ భద్రతా సలహాదారు హాజరు. మధ్యవర్తిత్వానికి సిద్ధం హైరాస. ఇరు దేశాలు సమయమానం పాటించాలి అంటూ చైనా. ఐక్యరాజ్య సమితిలో భారత్ పాక్ ప్రతినిధుల పరస్పర ఆరోపణలు. జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ వెంట 5వ రోజు పాక్ ఆర్మీ కాల్పులు. పహల్గాం ఉగ్రదాడి నిందితుల కోసం కొనసాగుతున్న వేట. కరెంటు ఛార్జీల పెంపు లేదు. టారిఫ్ ఉత్తర్వు జారీ చేసిన ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జున. ఆర్థిక లోటు ₹20,151 కోట్లు ఉంటుందని డిస్కంలు పిటిషన్. విచారణ జరిపి ₹13,499 కోట్లుగా నిర్ధారణ. ఆ మొత్తాన్ని రాయితీగా ఇస్తామన్న ప్రభుత్వం. వేసవిలో వేద్దామా పునాది. వేసవి సెలవులు చిన్నారుల భవిష్యత్తుకు పునాది వేసేందుకు ఒక అద్భుతమైన అవకాశం అంటూ వార్తించారు. అసమర్థత, అవినీతితోనే కాళేశ్వరం కూలింది. లోపాలను బయటపెట్టిన ఎన్డీఎస్ఏ నివేదిక. డిపిఆర్ కోసం ఓ పెద్ద మనిషి తొందర పెట్టారు. మేడిగడ్డ కట్టింది, కూలింది భరోసా హయాంలోనే. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మంత్రి ఉత్తమ్ తెలిపారట. లిబరల్ పార్టీకి ఆధిక్యం. కెనడా ప్రధానిగా కొనసాగనున్న కార్నీ. 1న దోస్తు షెడ్యూల్. సీఎంఓ ఆరాతో మార్గం సుగమం. నేడు 10 ఫలితాలు. మధ్యాహ్నం 1 గంటకు విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. టెట్కు ఈసారి 1.50 లక్షల మంది. భారీగా తగ్గిన దరఖాస్తులు. నేటితో ముగియనున్న గడువు. ₹1,00,000 కోట్లు వృధా అయితే నీళ్ళెలా వస్తున్నాయి? కొండపోచమ్మ, మల్లన్న సాగర్లు కాళేశ్వరంలో భాగం కావా? ఖర్చు ₹90,000 కోట్లు అయితే ₹1,00,000 కోట్లు నష్టమేలా? మేడిగడ్డలో అవినీతి జరిగిందని ఎన్డీఎస్ఏ ఎక్కడ చెప్పలేదు. దానికి త్వరగా మరమ్మతులు చేయండి అంటూ హరీష్ రావు తెలిపారు. మిస్ వరల్డ్ పోటీలకు కట్టుదిట్టమైన భద్రత. అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదు. సమీక్షలో అధికారులకు సీఎం ఆదేశం. పారిశ్రామిక పార్కులు అంతంతే. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో పడకెక్కేస్తున్న పరిస్థితి. అరకొర మౌలిక వసతులు ఆసక్తి చూపని పారిశ్రామికవేత్తలు. వేలాడే నీటి పైపుల గ్రామం అంశాన్నిచ్చారు. ఇవి ఈనాడులోని వార్తలు. అలాగే సాక్షిలో చూస్తే సైన్యానికి పూర్తి స్వేచ్ఛ. ప్రధాని మోదీ సంచలన నిర్ణయం. పహల్గాంకు త్వరలో ధీటైన జవాబు. ఎప్పుడు, ఎక్కడ, ఎలాగన్నది వారిష్టం. బలగల సామర్థ్యంపై పూర్తి విశ్వాసం. ఉగ్రవాదాన్ని అంతం చేసి తీరాల్సిందే. దేశమంతా అదే కోరుతుందని ప్రధాని. సిడిఎస్ త్రివిధ దళాధిపతులతో భేటీ. పాల్గొన్న రాజ్నాథ్. ఎన్ఎస్ఏ దోవల్, ఎన్ఎస్జీ చీఫ్తో హోం కార్యదర్శి భేటీ. పాల్గొన్న బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ చీఫ్లు. సరిహద్దులో కొనసాగిన పాక్ కాల్పులు. రేపు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. వేతన యాతన. అసంఘటితంగా కార్మికుల కనీస వేతన సవరణకు పడని ముందడుగు. కేంద్రం కనీస వేతనాన్ని ₹21,000గా ఖరారు చేసిన తెలుగు రాష్ట్రాల అమలు కాని వైన్యం. నిబంధనల ప్రకారం 5 ఏళ్లకు ఒకసారి సవరణ.
ఇప్పుడు మరికొన్ని వార్తలు చూద్దాం. ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. అందాల పోటీల నిర్వహణలో లోటుపాట్లు ఉండొద్దని స్పష్టీకరణ. అదనపు డీజీ ర్యాంక్ అధికారి ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం. 2017లో ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటనలో విధులు చేపట్టిన వారి సేవలు వినియోగం. కాళేశ్వరం బాధ్యుల్ని వదిలిపెట్టం నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారట. నేడు 1 గంటకు 10th ఫలితాలు. NDSA నివేదిక రాజకీయ ప్రేరేపిత చర్య. ఆ నివేదికను అడ్డుపెట్టుకుని ఉత్తమ్ రాజకీయం చేస్తున్నారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వంసం. NDSA బిల్లును గతంలో ఉత్తమ్ వ్యతిరేకించారు. ఇప్పుడు అదే సంస్థ ఇచ్చిన నివేదిక ఆయనకు పవిత్ర గ్రంథంలో కనిపిస్తోంది. మేడిగడ్డలో అవినీతి జరిగిందని నివేదికలో చెప్పుకున్న బురద చల్లేందుకే యత్నం చేస్తున్నారట. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్లో భారీ పేలుడు. రియాక్టర్ పేలుడుతో 3 కార్మికులు మృతి, 6గురికి తీవ్ర గాయాలు, లభించని 2 మృతదేహాలు. ఉగ్రవాదులపై స్పైవేర్ను వాడితే తప్పేంటి? కెనడా ఎన్నికల్లో లిబరల్ పార్టీ విజయం. ఇండాసెంట్ రాజీనామా. కొత్త షెల్టర్ జోన్లకు మావో అగ్రనేతలు. కర్రీగుట్టల నుంచి ముఖ్య నేతలు తరలినట్టు అనుమానాలు. 52వ CJIగా జస్టిస్ గవాయ్ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ ఇచ్చిందట. నైట్ రైడర్స్ గెలుపు బాట. ఢిల్లీపై 14 పరుగులతో కోల్కతా విజయం రాణించిన నరైన్. ఆడించండి, చదివించండి, సెలవులు వచ్చేసాయి, పిల్లల్ని పుస్తకాలకు దగ్గరగా తీసుకెళ్లాలి అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే సైన్యానికి పూర్తి స్వేచ్ఛ. ఉగ్రదాడికి ప్రతిగా ఎక్కడ ఎప్పుడు ఎలా దాడి చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ వారిదే అంటూ ప్రధాని తెలిపారు. పాకిస్తాన్ దిగ్బంధం దయాదిని అన్ని అంశాల్లో ఇరుక్కుని పెట్టేందుకు కేంద్రం యత్నాలు. ఇప్పటికే అమల్లోకి దౌత్య వాణిజ్యపరమైన ఆంక్షలు. పాక్ ఎయిర్లైన్స్కు భారత గగనతలాన్ని మూసేసే యోచన. ఆ దేశ నౌకలు మన పోర్టలు ఆగకుండా చర్యలు. ఏ క్షణమైనా భారత్ వైమానిక దాడులకు దిగొచ్చని పాక్ ఆందోళన. సరిహద్దులకు రాడర్ల తరలింపు. సైబర్ దాడులకు విఫలయత్నం. పహల్గామ్ పాపం ఫాగ్దే దాడిలో పాక్ మాజీ పారా కమాండో మూసా పాల్గొన్నట్టు తాజాగా వెల్లడి. కొట్టాలి తిప్పి కొట్టలేకుండా పాక్ ఉగ్ర శిబిరాలు. ఆయువు పట్ల దాడి. భారత్ సైన్యం ప్రతీకార ఊహమే ఇదే. పాక్ స్పందించలేని రీతిలో బుద్ధి చెప్పాలి. పూర్తిస్థాయి యుద్ధానికి ఛాన్స్ తక్కువే. అడ్డుకునేందుకు పాక్ అను బెదిరింపులు. RRR ఉత్తర భాగానికి పర్యావరణ అనుమతులు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర అనుమతులన్నీ వచ్చేసినట్లే. కేంద్ర క్యాబినెట్లో ఆమోదించడమే తర్వాయి. నిర్వాసితులకు పరిహారం చెల్లింపునకు సుగమం. 6 లేన్లతో రహదారి నిర్మాణం తుది దశకు DPR. గీతం విద్యార్థికి 1.4 కోట్ల వార్షిక వేతనం. ప్రాగణ నియామకాల్లో అమెజాన్కు ఎంపికైన ప్రియాంక రెడ్డి దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. అసౌకర్యం కలగద్దు. మిస్ వరల్డ్కు వచ్చే పోటీదారులు అతిథులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయండి. ఏర్పాట్లపై ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు. మే 2న 224 మంది ఏఈలకు నియామక పత్రాలు అందజేయనున్నారట. కర్మేనే వాదికారస్తే మా పలేషు కథచన. బదిలీ నేపథ్యంలో భగవద్గీత శ్లోకం పోస్ట్ చేసిన స్మితా సబర్వాల్. పర్యాటక శాఖ పనిశైలిని పూర్తిగా మార్చి జవాబుదారీతనాన్ని పెంచా. అంతర్జాతీయ ఈవెంట్ కోసం ప్రణాళికలు రచించా అంటూ స్మితా తెలిపారట. కాళేశ్వరం బాధ్యుల్ని వదలమంటూ ఉత్తమ్ తెలిపారు. ఆ అంశాన్ని ఇచ్చారు. DGP పేర్ల జాబితా వెనక రాష్ట్రానికి తిప్పి పంపిన UPSC. కొత్త DGP ఎంపికకు 8 మంది IPSల పేర్లు జాబితాను ఇటీవల పంపిన రాష్ట్ర ప్రభుత్వం. వారిలో 2కి మిగిలిన సర్వీస్ 6 నెలల్లోపే. ఇది నిబంధనలకు విరుద్ధమన్న UPSC తాజా జాబితా పంపాలని రాష్ట్రానికి సూచన. ఆపరేషన్ కంగారును నిలిపివేయండి. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపండి. కేంద్రానికి మంత్రి ధనసారి సీతక్క డిమాండ్. శాంతి చర్చల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. 2న సదస్సు నిర్వహిస్తామంటూ వామపక్ష పార్టీలు తెలిపాయట. వాహనం ఢీకొని 2 నర్సింగ్ విద్యార్థినులు మృతి చెందారట. మరో విద్యార్థినితో పాటు ఓ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ మద్యం మత్తే కారణమంటున్నారు. త్రుటిలో తప్పించుకున్న గర్భిణి జోగులాంబ గద్వాలలో ఈ ఘటన చోటు చేసుకుందట. 52వ CJIగా జస్టిస్ BR గవాయ్. 14న ప్రమాణ స్వీకారం. కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. 10th మళ్లీ మార్కులు. మెమోలో గ్రేల స్థానంలో మార్కులు. పాఠశాల విద్యాశాఖ నిర్ణయం. ప్రభుత్వం ఆమోదం. ఈసారి అమలు. విద్యావేత్తలు సంఘాలు అభ్యంతరం. విద్యార్థులపై ఒత్తిడి పెంచే నిర్ణయాన్ని తీసుకోవడం ఏమిటని విమర్శించారట.
ప్రజల విశ్వాసం కోల్పోతున్న సిబిఐ, ఆ సంస్థపై అవినీతి ఫిర్యాదులు పెరుగుతున్నాయంటూ మద్రాస్ హైకోర్టు తెలిపింది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షించాలని సూచించారు. కెనడా ప్రధానిగా కార్ని విజయం దిశగా లిబరల్ పార్టీ కొనసాగుతున్న కౌంటింగ్, ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ ఓటమి అంగీకారం ప్రభావం చూపని ఖాళిస్తానీ అనుకూల న్యూ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష పదవికి జగ్మిత్ రాజీనామా చేశారట. అమెరికాలో ట్రక్ డ్రైవర్లు ఆంగ్లం మాట్లాడాల్సిందే అంటూ ప్రజలు దేశ భద్రత కోసమే నిర్ణయం. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసిన ట్రంప్ మా ఉపాధికి ముప్పు అంటూ సిక్కు సంఘాలు తెలుపుతున్నాయట. ఇవి ఆంధ్రజ్యోతిలో వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే ఆర్బీఐ నుంచి 1400 కోట్ల అప్పు, ఈ నెలలో ఇప్పటి వరకు రూపాయలు 4400 కోట్లు. 52వ సిజేఐగా జస్టిస్ గవాయ్ నియామకం, కేంద్రం నోటిఫికేషన్ జారీ. వ్యవసాయ విద్యుత్కు మీటర్లు, సాగుకు శాశ్వతంగా ఊరిపెట్టేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం. పొంగులేటికి పవర్ కట్, త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ. రైతులను భయపెట్టి భూములు కొల్లగొట్టి నిరుపేద ఇల్లు కూల్చివేత, తరుగు తీస్తున్నారని ఆత్మహత్య యత్నం, క్వింటాల్కు 10 కిలోలు కట్ చేస్తున్నారని రైతు ఆవేదన. ములుగు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అలాగే నమస్తే తెలంగాణలో మరికొన్ని హెడ్లైన్స్ చూస్తే సర్కార్పై రైతుల కన్నెర్ర, అబద్ధాల వరద, ఎన్డీఎస్ఏ నివేదిక పైన రాజకీయమే. ఎన్డీఏ జేబు సంస్థ, కాంగ్రెస్ వాళ్ళకే ఇండ్ల 10 ఫలితాలు నేటి విడుదల. ఈ అంశాలను ఇచ్చారు. ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులో చూసుకున్నట్లయితే ఖాళీలు చూపించి భర్తీ మర్చి ఎదురు చూసిన మహిళా నిరుద్యోగులు. అంగన్వాడీలో టీచర్లు, ఆయిల పోస్టుల భర్తీ చేస్తామని ప్రభుత్వం చెప్పి 2 నెలలు గడుస్తోంది. నేను సెలవుల్లో, వేసవి సెలవులు వచ్చాయంటే చిన్నాలకు పండగ అంటూ ఆవర్తించారు. సమస్యలు చూడండి సార్, బడులు తెచ్చుకోవడానికి 44 రోజులు, వేసవిలో అత్యవసర పనులు చేపడితే మేలంటున్నారు. మితిమీరుతున్న బీడీసీల ఆగడాలు ఆర్మూర్. బిఎస్ఎన్ఎల్ సేవా శిబిరం నేడు నిజామాబాద్ నగరంలో. అనుగృహం ఎప్పుడో పంపిణీకి నోచుకొని 2 పడక గదుల ఇల్లు. అజ్ఞాతంలోకి వ్యాపారి, రోజుకి బంగారం ధర ఎగబాకుతుంది. పార్టీ పటిష్టానికి కృషి చేయండి. సమావేశంలో ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపత్ రెడ్డి, పరిశీలకులు బల్మూరి వెంకట్ అంటూ ఆవర్తించారు. సరికొత్తగా సాగుతూ నందిపేట మండలం పసి మనసు తల్లడిల్లుతుంది. ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న ఫోక్స్ కేసులు, జాగ్రత్తలతోనే నివారణ సాధ్యం అంటున్నారు. రైతులకు భరోసా చట్టంపై దిశానిర్దేశం. కొత్త రెవెన్యూ చట్టం 2025 ప్రత్యేకతలను లింగంపేట మండలం షెట్పల్లిలో మంగళవారం జరిగిన రెవెన్యూ సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు. మనసున్న ప్రవాసీలు మాతృభూమి సేవలో తరలింపు, జోరుగా చూద్దాం, డంపింగ్ యార్డ్ పరిశీలన, బోధం, దేవీమాతకు అభిషేకాలు, భూ వివాదాల పరిష్కారానికి దోహదం, పనులు త్వరగా పూర్తి చేయాలి. ఉత్తర తెలంగాణలో గ్రామీణం ప్రథమ స్థానం. నగరంలో రేవంత్ సందడి. తూము నుంచి తాగునీరు వృధా, బైరి నరేష్ను అడ్డుకున్న పోలీసులు. పంట సాగులో భూసారం కీలకం, తెరిపించండి 3వ కన్ను. వేసవి నేపథ్యంలో చోరీలకు ఆస్కారం. ఉమ్మడి జిల్లాలో చాలా చోట్ల పనిచేయని సీసీ కెమెరాలు. తహసీల్దార్ కార్యాలయానికి తాళం మోపాల్. ఎక్స్చేంజ్ ఉద్యోగులకు నగదు బహుమతి. నగల దుకాణాలు తనిఖీలు, 6 కేసులు నమోదు చేశారు. నగరంలో అక్షయ తృతీయ సందర్భంగా తునికీలు కొలతల శాఖ అధికారులు నగరంలోని పలు నగదు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారట. ఉగ్రదాడి, పిరికిపంద చర్య అంటూ వార్తిచ్చారు. సెలవుల్లో అమలు చేయాలి, ప్రశాంతంగా పరీక్ష. టీజీఎస్ఆర్టీసీ కరీంనగర్ జోన్ పరిధిలో మహిళా మెడలోని బంగారం చోరీ జరిగింది. బాల్కొండలో పారిశుద్ధ కార్మికులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య యత్నం బాన్సోడ. వరుస చోరీల కేసులో 2కి రిమాండ్ విధించారు. ఇవి నాలోని వార్తలు. అలాగే సాక్షిలో చూసుకున్నట్లయితే నూతన బోర్లకు అనుమతి తప్పనిసరి, వాల్టా చట్టం అమలుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తుందట. తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లకు పర్యవేక్షణ బాధ్యతలు. ఇష్టారాజ్యంగా బోర్లు వేసిన వారిపై చర్యలు తీసుకునే అధికారం. విభేదాలు సృష్టిస్తే సస్పెండ్ చేస్తాం. పార్టీ పటిష్టతకు కృషి చేయాలి. కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలు చూస్తే ఓపీ చిట్టిపై 1 నెల రోజుల పాటు వైద్య సేవలు. అవుట్ పేషెంట్ సంఖ్య కాదు, మెరుగైన సేవలు ముఖ్యం. వైద్యుల నుంచి సెక్యూరిటీ వరకు అందరూ సమయపాలన పాటించాలి. పకడ్బందీగా వైద్యులు, సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణ. మోకాలితో పాటు అన్ని రకాల శస్త్రచికిత్సలు చేస్తున్నాం. త్వరలోనే గుండె సంబంధిత ఆపరేషన్లు. సాక్షితో జీజేహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడారట.
ధాన్యం కాంట్రాక్ట్ చేయడం లేదని మాక్లూర్ సొసైటీకి పనిచేయని కొనుగోలు కేంద్రాలు ఎందుకని రైతుల ఆగ్రహం. భవనం అద్దె చెల్లించడం లేదని మోపాల్ తహసీల్కు అధికారులు సిబ్బందిని బయటకు పంపిన యజమాని ఆంక్షనిచ్చారు. ఇందూరుకు అమృత్ నిధులు రూపాయలు 400 కోట్లు. ఇందూరు స్మార్ట్ సిటీగా మారుస్తాం నూడా చైర్మన్ కేశవేణు తెలిపారు. కాలభైరవం బజే భూభారతితో సామాన్యుడికి మేలు జరుగుతుందంటూ అవార్డు ఇచ్చారు. వ్యాపారులకు గంజ్ ప్రత్యేకం. 1905లో మార్కెట్ నిర్మాణం. ప్రస్తుతం కూరగాయల మార్కెట్ 5 ఎకరాల్లో ఏర్పాటు. అరువులకు ఇందిరమ్మ ఇల్లు అందిస్తాం రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. అసమానతలు లేని సమాజం కోసం బయోటెక్నాలజీ విద్యార్థులకు అభినందన. ఉచితంగా యోగా మ్యాట్స్ పంపించేశారు సుభాష్ నగర్ నగరంలోని దయానంద్ యోగా కేంద్రంలో. అడలెత్తిస్తున్న చిరుత సంచారం. చిరుత పులి నివాసానికి అనువుగా ఉన్న నవనాథ సిద్ధిలగుట్ట చిరుత సంచరించిన ప్రాంతాలను పరిశీలించిన అటవీశాఖ అధికారులు. ఉగ్రదాడిని ప్రతి ఒక్కరు ఖండించాలి. తేయు వీడీసీలను కట్టడి చేయండి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఆర్మూర్లో బీసీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అక్షయ తృతీయ బంగారానికి డిమాండ్ అంటూ అవార్డు ఇచ్చారు. ఆర్మూర్ కాంగ్రెస్లో ధిక్కర స్వరం. లయన్స్ ఆసుపత్రికి ప్రభుత్వ భవనం. లండన్లో జిల్లా విద్యార్థి క్షేమం. 2వ టౌన్ ఎస్ఐగా సయ్యద్ ఇమ్రాన్. జాగ్రత్తగా ఉండాలి. క్రైమ్ కన్నర్ వార్తలు చూస్తే విద్యుత్ ఘాతంతో జీపీ కార్మికులు మృతి చెందారు నాగిరెడ్డిపేట్. అల్పోజలం పట్టివేత నవీపేట్. కేబుల్ వైర్లు చోరీ మాక్లూర్. గంజాయి సేవించిన 2ని అరెస్ట్ చేశారు నగరంలో. కువైట్లో ఎల్లారెడ్డి పల్లెవాసి మృతి. చోరీ సొత్తుతో పట్టుబడ్డ దొంగ. షార్ట్ సర్క్యూట్తో గడ్డి దగ్ధం మోపాల్. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 3 రోజులు జైలు శిక్ష. దోమకొండల వ్యక్తి అదృశ్యమయ్యారు. కమ్మర్పల్లిలో ఒకరు ఆత్మహత్య. అంగర్గాలో చోరీ. ఎన్ఫోర్స్మెంట్ టీంకు క్యాష్ ప్రైజ్. దొంగల మూట సభ్యుల అరెస్టు ఇందల్వాయ్. గోశాలకు ఆవులు తరలింపు రామారెడ్డి. రోడ్డు ఆక్రమణలు తొలగింపు నగరంలో అవార్డు ఇచ్చారు. ఇవి సాక్షిలోని వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే సంస్థాగత బలోపేతంపై కాంగ్రెస్ దృష్టి పెట్టిందట. స్థానిక ఎన్నికలకు ముందే సంస్థాగత కమిటీలపై కసరత్తు చేస్తుందట. నగర కాంగ్రెస్కు కూడా త్వరలోనే కొత్త అధ్యక్షుడు ప్రయత్నాలు చేసిన ఆశావాహులు. వచ్చే నెల 20లోగా డీసీసీలకు కొత్త సారథులు రానున్నారట. నేడు 10వ తరగతి ఫలితాలు ఆ వివరాలను ఇవ్వడం జరిగింది. అలాగే వీడీసీల పెత్తనానికి కళ్ళెం వేయాలి. కళా వృత్తుల వారిని వేధిస్తున్న వీడీసీలపై చర్యలు తీసుకోవాలి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. కూనేపల్లి గోదాంలోని ధాన్యం దింపాలి. సొసైటీ గోదాం ఎదుట కల్యాపూర్ కూనేపల్లి రైతులు ధర్నా. మోపాల్ తహసీల్దార్ కార్యాలయానికి తాళం. అద్దె చెల్లించకపోవడంతో తాళం వేసిన భవన యజమానులు. కొత్తగా 4 బార్లకు లక్కీడ్రా. డ్రా పద్ధతిలో 2 బార్లను దక్కించుకున్న ఒకరు. నగరంలోని 3 బార్లకు 56 దరఖాస్తులు. ఆర్మూర్లోని 1 బార్కు 14 దరఖాస్తులు. భూ వివాదాల పరిష్కారానికి భూభారతి దోహదం. అవగాహన సదస్సులో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొన్న కలెక్టర్ రాజు గాంధీ హనుమంత్. మందకొడిగా ధాన్యం కొనుగోలు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంత పరిధిలో ధాన్యం కొనుగోలులో మరింత ఆలస్యం. రోళ్లపైనే ధాన్యం బస్తాలు. వర్షాలు కురుస్తాయని ఆందోళనలో రైతులు. సకల శుభాలను అందించే అక్షయ తృతీయ అవార్డు ఇచ్చారు. శిథిలా వ్యవస్థలో పశు వైద్యశాల. ఇప్పటికే ఇన్ఛార్జ్ డాక్టర్తోనే కొనసాగుతున్న వేల్పూర్ పశు వైద్యశాల అయినా పట్టించుకునే అధికారులు. కాలభైరవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. వైశాఖ మాసం తొలి మంగళవారం అధిక సంఖ్యలో హాజరైన భక్తులు. పాఠశాలలకు సెలవులు. వ్యవసాయ పనుల్లో చిన్నారులు. చిత్రలేఖనంలో రాణిస్తున్న బుడ్డోడు. చేతితో అందమైన చిత్రాలు గీసిన సాయి రుద్ర. పలు పోటీలో బహుమతులు సాధించారు. అవార్డు ఇచ్చారు. చదువుకున్న ప్రతి ఒక్కరూ గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవాలి. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి తెలిపారు. నేడు నవీపేటలో జగన్నాథ శోభయాత్ర. చెరువు తుమ్ము షట్టర్లకు మరమ్మతులు చేయించాలని విన్నతి. మేడను జయప్రదం చేయాలి. ఒకరికి 1 రోజు జైలు శిక్ష. వడదెబ్బతో మహిళ మృతి చెందింది. వర్ణిలో ఆంక్షనిచ్చారు. అలాగే నగరంలో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఉగ్రదాడికి నిరసనగా మౌనం పాటించిన న్యాయాధికారులు. కుల బహిష్కరణ చేశారు. కలెక్టర్కు ఫిర్యాదు చేసిన బాధితుడు. నీట్ పరీక్ష కేంద్రాల వద్ద 163 సెక్షన్ సిపి తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో కార్యకర్తలు ఐక్యతతో పనిచేయాలి. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. డంపింగ్ యార్డును తనిఖీ చేసిన బోధన్ ఎమ్మెల్యే. పహల్గాం బాధితులకు నివాళులు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పరిశీలన. డీసీఎం వ్యాన్లో చెలరేగిన మంటలు. మోపాల్ 2వ టౌన్ ఎస్ఐగా సయ్యద్ ఇమ్రాన్. ఎల్లారెడ్డిపల్లిలో పుర విద్యార్థుల కలయిక. పెండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వాలి అంటూ ఆ హెడ్లైన్స్ ఇవ్వడం జరిగింది.
అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే జోరుగా వడ్డీ దందా జరుగుతుందని చెప్పేసి ఆ వార్తనిచ్చారు. ఏదైతే అధిక వడ్డీలతో సామాన్యుల నడ్డి విరుస్తున్న అక్రమార్కులు, అమాయకులే లక్ష్యంగా దోచుకుంటున్న వ్యాపారులు, రియల్ ఎస్టేట్ ముసుగులో ఫైనాన్స్ కార్యకలాపాలు, తనఖాగా ఏటీఎం కార్డులు, పట్టాదారు పాస్ పుస్తకం, ఆర్థికంగా చితికి బలవన్మరణాలకు పాల్పడుతున్న అమాయకులు పట్టించుకొని సంబంధిత అధికారులు. రూపాయలు 10 కోట్లతో వ్యాపారి పరారి, తక్కువ ధరకు బంగారం విక్రయిస్తూ నమ్మించిన వర్తకుడు లబోదిబోమంటున్న బాధితులు. ఆంక్షలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి. సిద్ధులగుట్టపై భక్తులు అప్రమత్తంగా ఉండాలి. అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించాలి. మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి తెలిపారు. ఎయిర్పోర్ట్ కోసం భూములు ఇవ్వలేమంటూ ఆవర్తించారు. ఇసుక క్వారీ వద్ద కూలీలు ఆందోళన. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, రైతన్నుల ఆగ్రహం. లింగాపూర్ షాకాపూర్ రోడ్డుపై రాస్తారోక చేపట్టారట. పార్ట్ టైం లెక్చరర్ల వంట వార్పు 9వ రోజుకు చేరిన సమ్మె. బికనూరు ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య యత్నం బాన్స్వాడ. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీకే6.